పీఎం వాణి పబ్లిక్ వైఫై సేవలను ప్రజలకు ఇంకా సులభంగా అందించేందుకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కొత్త మార్పులు ప్రకటించింది. దేశంలో డిజిటల్ కనెక్టివిటీ పెంచడం, ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా తీసుకొచ్చిన మార్పులు చూస్తే ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ డివైజుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత లాగిన్ సదుపాయం తీసుకొచ్చారు. 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాల తక్కువ వ్యవధి వైఫై ప్లాన్లు లాంచ్ చేశారు. పీఎం వాణి హాట్స్పాట్ పేర్లను ఒకే విధంగా స్టాండర్డ్ చేశారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ మార్పులతో పబ్లిక్ వైఫై వినియోగం దేశంలో ఇంకా వేగంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్నెట్ ఇప్పుడు కేవలం సౌకర్యం మాత్రమే కాదు, చదువు, ఉద్యోగం, వ్యాపారం కోసం అవసరమైన మౌలిక సేవగా మారింది. పీఎం వాణి సేవలకు సంబంధించిన అన్ని సంస్థలు, ఆపరేటర్లు ఈ కొత్త మార్గదర్శకాలను 8 వారాల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో 2026 జూలై నాటికి దేశవ్యాప్తంగా ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించిన డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని అందరికీ చేరేలా చేయడంలో భాగంగా ఈ మార్పులు తీసుకువచ్చారు. ప్రతి పౌరుడికి తక్కువ ధరలో డిజిటల్ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో పీఎం వాణి వ్యవస్థలో పెద్ద స్థాయి మార్పులు జరుగుతున్నాయి. సేవలు అందరికీ సులభంగా చేరడం, వాడకం సౌకర్యంగా ఉండడం, వేరువేరు ప్లాట్ఫామ్ల మధ్య పనిచేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని ఇటీవల శాఖాధికారులతో, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పీఎం వాణి సేవలను వేగంగా విస్తరించడం, వినియోగదారుల అనుభవం మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా చర్చలు జరిగాయి. ఈ ప్లాన్లు విద్యార్థులు, రోజూ ప్రయాణించే వారికి తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందించడంలో సహాయపడతాయి. అదే సమయంలో హాట్స్పాట్ ఆపరేటర్ల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. పీఎం వాణి హాట్స్పాట్ నెట్వర్క్ పేర్లను ఇప్పుడు ఒకే విధంగా స్టాండర్డ్ చేస్తున్నారు. దీంతో అసలు పీఎం వాణి నెట్వర్క్ ఏదో ప్రజలు సులభంగా గుర్తించగలరు. నకిలీ నెట్వర్క్ల వల్ల కలిగే ఇబ్బందులు కూడా తగ్గే అవకాశం ఉంది.